గ్యాస్ లేకపోతే హోటల్ పరిశ్రమ అనేది లేదు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. తాజాగా ఆ ప్రభావం భారతీయ వంటగదిని తాకింది. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఇక విషయంలోకి వెళ్తే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. తాజాగా ఆ ప్రభావం భారతీయ వంటగదిని తాకింది. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ ధర 60 రూపాయలు, కమర్షియల్ ధర 115 రూపాయల మేర పెరగగా ప్రస్తుతం అసలు గ్యాస్ లభించని పరిస్థితి నెలకొంది. ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళ వల్ల వచ్చిన సంక్షోభం అది మన దేశం మీద ఏర్పడుతుంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య రోజు రోజుకు ముదురుతున్న యుద్ధంతో భారతీయ హోటల్, ఆహార రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అకస్మాత్తుగా ఏర్పడిన అంతరాయం మూలంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తున్నాయి. మరీ ముఖ్యంగా బెంగళూరు, ముంబైలోని హోటళ్లు మంగళవారం నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేసే దిశగా అడుగులు వేస్తుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. బెంగళూరులో సోమవారం నుంచి హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో మంగళవారం నుంచి నగరంలోని హోటళ్లను మూసివేసే పరిస్థితి ఏర్పడిందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించడం గమనార్హం. ఇక దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నప్పటికీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇక యుద్ధం మొదలైన తర్వాత గ్యాస్ సరఫరాలో 70 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చమురు కంపెనీలు గతంలో హామీ ఇచ్చాయి. కానీ అకస్మాత్తుగా సరఫరా నిలిపివేయడం హోటల్ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ. కేంద్ర మంత్రులు వెంటనే స్పందించి కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించి మాకు మద్దతు తెలిపాలి అని హోటల్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అయితే మరోవైపు ముంబైలోనూ వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా 20% హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. ఈ విషయాన్ని ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే 2 రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం మొదలై 2వ వారంలోకి ప్రవేశించింది. ఇక ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల మూలంగా గ్యాస్ సరఫరా నిలిపివేతకు ప్రధాన కారణమని తెలుస్తుంది. గ్యాస్ కొరత ప్రభావం కేవలం బెంగళూరుకే పరిమితం కాలేదు. కోల్కతా, ముంబై వంటి నగరాలకు విస్తరించింది. ఆయా నగరాల్లోని రెస్టారెంట్లు, బేకరీలు కూడా ఎల్పీజీ గ్యాస్ కొరతతో మూసివేతకు చేరువవుతున్నాయి. కేంద్రం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నాన్ డొమెస్టిక్ ఎల్పీజీ పంపిణీని నిలిపివేసింది. దీంతో వ్యాపారులు ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ సరఫరా పునరుద్ధరించకపోతే హోటల్ పరిశ్రమ కుప్పకూలడం ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ముంబైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో గ్యాస్ సిలిండర్ల కొరతను పరిష్కరించకపోతే ముంబైలోని అన్ని రెస్టారెంట్లు మూతపడతాయి అని ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ శెట్టి స్పష్టం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే వ్యాపారులకు కోట్లలో నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ పరిస్థితి, మన దేశ పరిస్థితిలో ఎదురవుతున్న గ్యాస్ సమస్య, మరి గ్యాస్ అనేది ప్రతి నిత్యము ప్రతి వారికి అవసరం ఉన్న రోజు. అటువంటి పరిస్థితి మరి ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళ వల్ల వచ్చిన సంక్షోభం మరి మన దేశం మీద ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా
ఈ హోటల్ పరిశ్రమకు చాలా లోటైన పరిస్థితి. గ్యాస్ లేకపోతే హోటల్ పరిశ్రమ అనేది లేదు. గ్యాస్ అనేది ఒక శ్వాస లాంటి ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ఎలా అయితే ఆగిపోతుందో ఈ హోటల్ పరిశ్రమ కూడా అలా ఆగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎంతో మంది లక్షల కార్మికులకు ఉపాధి కల్పించే ఈ సంస్థ మరి 1-2 రోజుల్లో ఈ సంస్థ బంద్ అయిపోయి అందరి పరిస్థితి అఘోరమైన స్థితికి వచ్చే క్రమంగా ఉన్నది. మరి ఈ పరిస్థితి మన ప్రభుత్వం వారికి మేము తెలియపరచడానికి ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మరి అందరికీ ఈ విషయం తెలియపరచడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ విషయంలో మాకు గతంలో ఎలాంటి సూచనలు లేవు. ప్రభుత్వం ఏ విషయంలోనైనా ఒక వారం రోజుల ముందన్న కనీసం నోటీస్ ఇస్తారు, చెప్తారు. మరి అటువంటి సూచనలు ఎవరు చేయలేదు. మాకు నిన్న నుండి గ్యాస్ డీలర్స్ వారు చెప్పడం వల్లే మాకు ఈ రోజు మేమందరం కలవాల్సి వచ్చింది. మరి ఈ పరిస్థితి కోసం మరి మన గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మా బాధ విన్నవించుకోవడానికి మేము సాయంత్రం కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వినతి పంపిస్తాము. మరి మా సౌత్ ఇండియా ఓటర్స్ మా తరఫున సౌత్ ఇండియా ఓటర్స్ అసోసియేషన్ కానీ ఆల్ ఇండియా ఓటర్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. మరి మీరు కేంద్రాన్ని ఏమి విచారణ చేస్తున్నారు, మరి మన వసతి ఎలా కల్పించే విధంగా చేస్తున్నారంటే ఎఫ్ఎస్ఐ ప్రెసిడెంట్ గారు మరి వారు ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు. మరి పోయి ప్రధానమంత్రితో ఈ పెట్రోల్ మంత్రులు వారితో అందరితో మాట్లాడి ఏదో ఒక నిర్ణయానికి రావడానికి మేము వెళ్తున్నాము. ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడైతే మీరంతా ఉన్నంత వరకు మీరు ఓటర్స్ నడిపోయిందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు చెప్పవలసిన అంత అవసరం లేదు. ఎవరికి వారే